అందరికీ తెలిసే ఉంటుంది. పనికిరాని అల్లుడిని సాది జీవితంలో ఎదగకుండా పోతున్నాడని తాగుబోతు అల్లుడు లెక్క చేసిన అత్తలు మీకందరికీ గుర్తే ఉంటారు. అత్త సొమ్ము అల్లుడికి దానం అని సామెత వినే ఉంటారు. అత్త తన అల్లుడు ఎదగద్దని అత్త తన దగ్గరున్న సొమ్ముని అల్లుడికి దానం ఇచ్చినట్టే ఇచ్చి దాని విన ఆని సావు సావా ఆడి బతకపోను ఆని దినాలు పెట్ట ఆని బొంద పెట్ట నాం నరక వాడు సావా వాడు చచ్చే మనం హ్యాపీగా బతుకుతామని అల్లుడికి జీవితాన్ని నాశనం చేసిన అత్త. ఇలా అత్త సొమ్ము అల్లుడికి దానం ఇచ్చినట్టే ఇచ్చి అల్లుడిని జీరో చేసింది. అలా మీకు అందరికి ఒక కథ చెప్తాను, ఇంకోటినండి. వాడు అలా అత్తకున్న ఆస్తుల కన్నా గొప్పోడు. అంటే ప్రపంచంలోనే మొదటి ఫుడ్ క్యాషియర్ ఆడు. వాని జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ అత్త ఆయనకి పైసలు ఇచ్చినట్టే ఇచ్చి జీరోని వేయడమే మొదలు పెట్టుకున్నది. సో అత్త సొమ్ము అల్లుడికి దానం ఎట్లిచ్చిందో చూశారు కదా. దుర్మార్గురాలైన అత్తలందరినీ జైలేయాలి. పైశాచికత్వంతో డౌరీని ఇప్పించినట్టు ఇప్పించి తీసుకోలేదా 5 లక్షల కట్నం అన్న చెమ్మక్ చంద్రగాన్ని అరెస్ట్ చేయాలి. జబర్దస్త్లో ఈ డైలాగ్ తోటి సగం మంది జీవితాలను నాశనం చేసిన అత్తలని అరెస్ట్ చేయాలని ప్రభుత్వమైనటి సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ని నేను కోరుకుంటున్నాను.